ఒకరోజు గరుడ కృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా ప్రభు అని అడుగుతాడు. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతాడు. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కన్నా అందంగా ఉన్నాను కదా అని గర్వంగా అంటుంది. ఈ ముగ్గురు మాటలు విన్న కృష్ణుడు ఎలా అయినా వీరి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని ఇలా చేస్తారు. గరుడతో హిమాలయ గుహల్లో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది. దానితో నీకోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపుతారు. సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద ఉండమని, ఎంతటి వారు వచ్చినా లోపలికి అనుమతించవద్దని చెబుతారు. ఇక సత్యభామను వెళ్ళి మహారాణిలా తయారవ్వమని చెబుతారు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమ ఉంటారు. గరుడ హనుమతో శ్రీకృష్ణుడు చెప్పమన్నది చెబుతారు. తక్షణమే హనుమంతుడు గరుడ కన్నా 1000 రెట్ల వేగంతో ద్వారకలో రాముడిలా ఉన్న కృష్ణుని వద్ద వాలిపోతారు. ద్వారం వద్ద నిన్ను ఎవ్వరూ ఆపలేదా హనుమా అని కృష్ణుడు అడుగగా హనుమ ఇలా సమాధానమిస్తారు. ఒక చక్రం ఆపడానికి ప్రయత్నించింది స్వామి, కానీ దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని మింగేశానని చెబుతారు. తరువాత హనుమంతుడు కృష్ణుడి పక్కన ఉన్న సత్యభామను చూసి, చెలికత్తె ఎవరు స్వామి, నా సీతమ్మ తల్లి ఎక్కడా అని అడుగుతారు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా ముగ్గురికి కళ్ళు తెరిపిస్తారు.